వాంతులు విరోచనాలకు కారణమేంటో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి విడుదల రజని. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. వాంతులు విరోచనాలతో ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. ఈ ఘటనపై వైద్యాధికారులతో మంత్రి విడుదల రజని సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో అనేక ప్రాంతాల్లో వాటర్ శాంపిల్స్ ను సేకరించామని, ఎక్కువగా వాంతులు విరోచనాలు వస్తూ ఉన్న ప్రాంతాల్లో సర్వే చేస్తున్నామన్నారు. దీనికోసం ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుందని తెలిపారు మంత్రి విడుదల రజని. మన గుంటూరు జనరల్ హాస్పిటల్ కి సంబంధించి 75 మంది పేషెంట్స్ ఆశ్రయించగా 15 మందిని ఇప్పటివరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో 60 మంది మన జీజీహెచ్ లో ఇప్పుడు ఉన్నారు. అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్, మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవ్వగానే రేపు కొన్ని డిశ్చార్జెస్, ఇలా కంటిన్యూస్ గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతా ఉన్నాయి. అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితిలో ఉండబోతా ఉన్నాయి. ప్రభుత్వము తామంతట తామే ఈరోజు రంగంలోకి దిగి పూర్తిగా హౌస్ హోల్డ్ సర్వేని ఇంత పెద్ద ఎత్తున కూడా చేపట్టి అండ్ ఆన్ గోయింగ్ ఇంకా రెస్ట్ మిగిలిన హౌస్ హోల్డ్స్ ని కూడా ఈ 15,312 హౌసెస్ కూడా ఇంకా జరుగుతున్నాయి, ఆన్ గోయింగ్. సో ఇవి కూడా మనం పూర్తిగా కంప్లీట్ చేసుకుంటాము. కొంచెం డౌట్ ఉన్నా కూడా మనము ఈ రోజు హాస్పిటల్స్ కి తరలిస్తూ మనమే జీజీహెచ్ కి రిఫర్ చేసి మళ్ళా తిరిగి మంచి వైద్య సేవలు అందించే బాధ్యత ఈ రోజు ప్రభుత్వంగా మనమే తీసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ వాటర్ కి సంబంధించిన శాంపిల్స్ కావచ్చు, ఫుడ్ శాంపిల్స్ కావచ్చు, రకరకాలుగా ఈ శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి మనం ల్యాబ్స్ కి పంపించడం జరిగింది. ఈ రిపోర్ట్స్ ని బట్టి మనకు ప్రిలిమినరీగా కాజ్ ఏంటి అనేది ఒక అంచనాకు వస్తుంది. దాన్ని బట్టి మనం ఇంకా ఎలా వెళ్దాము ఏంటనే దాని మీద కూడా అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అందరం కూడా ప్రిపేర్డ్ గా ఉన్నాం. ఎవ్వరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా జీజీహెచ్ ఆశ్రయం ఇచ్చి మంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తా ఉంది. ఎవరు కూడా దయచేసి పానిక్ అవ్వద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.